హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెడ్ రైస్ తోటి దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. రెడ్ రైస్ అంటే ఇవి బ్రౌన్ రైస్ లాగానే ఉంటాయి, కానీ కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి అనమాట. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రెడ్ రైస్ తీసుకుని కొన్ని మెంతులు వేసి మంచిగా వాష్ చేసి ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. 6 to 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసి మనం సేమ్ దోశ పిండి ఎలా అయితే మిక్స్ చేసామో అలానే మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ మొత్తం పులవనివ్వాలండి. ఇది మంచిగా పులిచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ మనం దోశ ఎలా అయితే వేస్తామో అలా దోశలాగా వేసుకొని తినేసేయాలి. మనం రోజు తినే వైట్ దోశ కాకుండా ఇలా రెడ్ దోశ తయారు చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. మనం నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళు కానీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ ఇది తింటే చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతాయి అన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా వీలున్నప్పుడు రెడ్ రైస్తో దోశ వేసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.